3 acres farmland for sale, including farmhouse, including trees and many dragon fruits. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే రోడ్ సైడ్ ఎలా ఉంది, రోడ్డు నుంచి మన ఎంట్రన్స్ 900 feet ఉందన్నమాట. ఇదంతా ఎలా ఉంది, రోడ్ నుంచి మన ఎంట్రన్స్ ఎలా ఉంది అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఎలా ఉందో చూసిన తర్వాత మన వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇది ఎల్లమ్మగూడ నుంచి వచ్చే రోడ్ అనమాట. సో ఈ రోడ్లో మనకి ఇది మెయిన్ గేటు, మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఈ రోడ్ వచ్చేసి మనకి దౌలతాబాద్ అండ్ నర్సాపూర్ వెళ్తుంది. సో మనకి గేట్ ఓపెన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. అండ్ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఒక హై టెన్షన్ పోల్ ఉంటుంది. ఇది ఆ హై టెన్షన్ పోల్ మన ల్యాండ్లో నుంచే వెళ్తూ ఉందన్నమాట. సో ఈ హై టెన్షన్ దీని సైజు దాదాపుగా మన ల్యాండ్ ఇట్లా స్ట్రైట్గా కూడా ఉంది. అక్కడ కడీలు కనిపిస్తున్నదంతా మన ల్యాండే. సో మన ల్యాండ్లో హై టెన్షన్ వైర్లు వెళ్తూ ఉంటాయి. సో ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను కంపల్సరీ ప్రతి వీడియోలో ప్లస్లు మైనస్లు ప్రతిదీ చూపిస్తా కాబట్టి ఇది కూడా చూపిస్తున్నాను. మన ల్యాండ్కి లోపల నుంచే హై టెన్షన్ వైర్లు వెళ్తాయి. సో లోపలికి వచ్చిన తర్వాత ఇది ఎంట్రన్స్. ఈ లెఫ్ట్ సైడ్లో ఇది ఒక తోట అండ్ రైట్ సైడ్లో ఇది ఒక ఫామ్ హౌస్ అండ్ బ్యాక్ సైడ్ మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ అండ్ మామిడి చెట్లది తోట అనమాట. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి వీడియోని కంటిన్యూ చేద్దాం. ये कट करे तो ये दो अच्छा अच्छा, ये कट करे तो और दो आता. अच्छा, हर जगह वैसे ही रहता. हाँ, इसको कट करे तो ये दो आया. अच्छा, तो झाड़ बढ़ता बोल के झाड़ बढ़ता. तो ऐसा कट करने से बढ़ता. हाँ हाँ, बाद में इसको भी कट करे तो और दो आता. अच्छा अच्छा. Hey guys, this is Sunil Saxena. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి ఎల్లమ్మగూడ. సో ఎల్లమ్మగూడ అంటే హత్నూరా మండల్ వస్తుంది. సో హత్నూరా వచ్చేసి మనకి సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది అనమాట. సో ఈ సంగారెడ్డి డిస్టిక్ మాత్రమే వస్తుంది కానీ హైదరాబాద్కి అన్ని విధాలా దగ్గర అవుతుంది. అంటే ఎనీ ప్లేస్, కూకట్పల్లి నుంచి దగ్గరే అవుతుంది, తర్వాత మనకి దుందిగల్ నుంచి చాలా దగ్గర అవుతుంది, మళ్ళీ ఇటు సైడ్ చూసుకుంటే బిహెచ్ఎల్ నుంచి, పటాన్ చెరువు నుంచి, బాంబే హైవే నుంచి ఏ రూట్ చూసుకున్నా కూడా చాలా దగ్గర అవుతుంది. అండ్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్స్ కూడా నియర్ బై ఉన్నాయి. అండ్ సుల్తాన్పూర్ ఎగ్జిట్ని దిగినా డైరెక్ట్గా వచ్చేయచ్చు, లేదంటే దుందిగల్ ఎగ్జిట్ దిగినా కూడా చాలా సింపుల్గా వచ్చేయచ్చు. అండ్ నియర్ బై నర్సాపూర్ 10 kilometers అండ్ దౌలతాబాద్ 7 kilometers. ఇవి మెయిన్ డిస్టెన్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ తోటలు ఏమేమి ఉన్నాయి, తర్వాత ఫామ్ హౌస్ ఎలా ఉంది అండ్ చుట్టూ ఓపెన్ ప్లేస్ ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు నేనున్న ఈ లొకేషన్ వచ్చేసి ఇది మామిడి చెట్లు. సో ఈ మామిడి చెట్లు ఏంటంటే మనకి టోటల్గా ఒక 120 ట్రీస్ ఇవి పెట్టారు. ఈ 120 ట్రీస్లో ఒక్కొక్క వెరైటీ 4 ట్రీస్ పెట్టారనమాట. సో ఈ 4 చెట్లు డిఫరెంట్ వెరైటీస్, అంటే ఆల్ కైండ్ ఆఫ్ మామిడి చెట్లు ఉన్నాయన్నమాట. అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడే మామిడి పిందెలు ఇవి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ 120 చెట్ల తర్వాత ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ తోట ఒక 1 acre వేశారు. సో ఇది టోటల్గా ఒక 1 acre డ్రాగన్ ఫ్రూట్ తోట వేశారు. అండ్ దీన్ని ఏజ్ వచ్చేసి 3 years అవుతుంది ప్రస్తుతానికి. సో కంప్లీట్ సెటప్ అంతా చేసి పెట్టారు. ఆల్రెడీ కాపు వస్తుంది. సో డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే మనకి సంవత్సరానికి ఒక కాపు వస్తుంది, అండ్ మంచి కాపు వస్తుంది, అండ్ మంచి ప్రాఫిట్స్ కూడా వస్తుంది డ్రాగన్ ఫ్రూట్. అండ్ దాని క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మీరు నాకు కాల్ చేసినప్పుడు, అండ్ దీనిపైన ఎంత కాపు వస్తుంది, ఎంత మనకి ప్రాఫిట్స్ వస్తుంది అనేది నేను మీకు చెప్తాను నేను తర్వాత. అయితే మనకి ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఏంటంటే ఇటువంటివి టోటల్గా అరౌండ్ 500 ఉన్నాయన్నమాట. అంటే ఇవి 500 ఉన్నాయంటే ఒక్కొక్క దానికి 4 చెట్లు ఉంటాయి. అంటే దాదాపుగా ఒక 2000 చెట్లు మనకి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో మనకేంటంటే ఈ చెట్టుని ఇట్లా ఎడ్జ్ కట్ చేస్తే మళ్ళీ ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇదంతా ప్రాసెస్లో ఉంది, ఇంకా చాలా పెద్దగా అయ్యే ప్రాసెస్లో ఉంది. అండ్ మనకి ప్రతిదానికి కూడా వీళ్ళు డ్రిప్పింగ్ అంతా రెడీ చేసి పెట్టారు. ఇది డ్రిప్పింగ్ ఇది. సో ఇదంతా కూడా 1 acre టోటల్గా డ్రాగన్ ఫ్రూట్ చేసి పెట్టారు. అండ్ మధ్యలో ఏం చేశారంటే జస్ట్ ఇట్లా ఒక చెట్టు ఉంటే చెట్ల దగ్గర చుట్టుపక్కల ఉన్న బండలన్నీ తీసుకొచ్చి ఇట్లా పెట్టేసి ఇక్కడ ఒక సిట్అవుట్ లాగా పెట్టారనమాట. సో ఇది మన సిట్అవుట్ ప్లేస్ ఇది.
జస్ట్ ఈ వేప చెట్టు కింద కూర్చుంటే ఇట్లా ఉంటుంది వ్యూ. ఎదురుగా ఇదంతా కూడా మనం ఇప్పుడు చూసిన బ్లాక్ టాప్ రోడ్డే ఇది. ఇదంతా రోడ్ అంతా కూడా మనకి చాలా పెద్దది అనమాట. అంటే ఒక కార్నర్ నుంచి ఇంకొక కార్నర్ దాకా దాదాపుగా 900 to 1000 ఫీట్ ఉందన్నమాట రోడ్డుకే. అండ్ ఇది మన 500 డ్రాగన్ ఫ్రూట్స్, అంటే ట్రీస్ అయితే మనకి 2000 దాకా వస్తాయి అన్నమాట ఇది. సో మన పక్కన ఇంకొక కోళ్ళ ఫామ్ ఒకటి ఉంది అదర్ సైడ్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే డ్రాగన్ ఫ్రూట్స్ చూసాం కాబట్టి మిగతా ఇంకా ఏమేమి చెట్లు ఉన్నాయి అనేది ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాము. వీళ్ళు ఏంటంటే దీంట్లో వేరే పంటలు అయితే వేయలేదు, ఎందుకంటే టైము అదంతా సెట్ కావట్లేదు అని చెప్పి మిగతా పంటలు వేయలేదు. అదర్వైజ్ చాలా ల్యాండ్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు దీంట్లో 1 ఎకర్ మాత్రమే డ్రాగన్ ఫ్రూట్స్ వేశారు. ఇంకొక ½ ఎకర్లో ఈ మామిడి చెట్లు, తర్వాత జామ చెట్లు, కొన్ని స్వీట్ టెమరెన్ చింత చెట్లు, అండ్ నేరేడు, ఉసిరి, తర్వాత పొప్పాయ, అరటికాయ, పనస చెట్లు, సపోటా చెట్లు, ఇట్లా ఇవన్నీ డిఫరెంట్. ఇది మలబార్ అయితే ఒక 8 ఉన్నాయి మలబారు, ఇవి కూడా ఆల్రెడీ ఇవి కాసినాయి. అండ్ దీంతో పాటు ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్. ఇట్లా డిఫరెంట్ ఫ్రూట్స్ అన్నీ ఈ గార్డెన్ లాగా చేశారు. అండ్ ఇక్కడ ఒక సిట్అవుట్ లాగా చేశారు మనకి ఫామ్ హౌస్ పక్కన. సో ఈ సిట్అవుట్లో నుంచి మనం ఫ్రంట్కి వస్తే ఇక్కడ ఇది ఒక ఫామ్ హౌస్ లాగా కట్టారు. ఇది పర్మనెంట్ సెటప్ లాగా కట్టారు. అండ్ దీంట్లో ఏంటంటే ఒకటి రూము, ప్రస్తుతానికి లాక్ ఉంది, నేను చూపించడానికి లేదు. ఇది ఒకటి రూము, తర్వాత ఇంకొక స్టోర్ రూమ్ లాగా ఉండి దీంట్లో అటాచ్ టాయిలెట్ లాగా ఉంటుంది. ఇంకొకటి వాచ్మెన్ రూమ్ అనమాట. సో మనకి టోటల్గా 3 రూమ్స్ వస్తాయి ఇక్కడ. అండ్ 3 రూమ్స్తో పాటు ఇక్కడికి వస్తే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఒక వాటర్ సంప్ లాగా ఇక్కడ ఒక సంప్ పెట్టారు. అండ్ దీంతో పాటు ఇంకా చాలా హై కెపాసిటీ ఉండేలాగా ఇక్కడ ఒక చాలా పెద్ద సంప్ పెట్టారు అనమాట. అంటే మనకి ఎంటైర్ ఇయర్ అంతా కూడా ఎప్పుడు వాటర్ ప్రాబ్లం రాకుండా ఉండేలాగా ఫుల్ ఒక చాలా పెద్ద సంప్ ఇక్కడ పెట్టారు. అండ్ దీనికి డ్రిప్ సిస్టమ్ అటాచ్ చేసి పెట్టారు అనమాట. అది డ్రిప్ సిస్టమ్ అది. సో డ్రిప్ సిస్టమ్తో పాటు రెడీగా ఉంది. అండ్ లోపలే మనకి వచ్చిన తర్వాత మనం ఇది ఇంతకుముందు మన లోపలికి వచ్చిన ఎంట్రన్స్ ఇది. సో ఎంట్రన్స్లో ఈ ల్యాండ్ అంతా కూడా ఓపెన్ ల్యాండే ఉంది. దీని డైమెన్షన్స్, ఎంత దూరము, ఎంత ల్యాండ్ ఉంది, ఇవన్నీ నేను క్లియర్గా చూపిస్తాను. ఆ తర్వాత ఎంట్రన్స్కి అదర్ సైడ్ అంటే టువర్డ్స్ ఈస్ట్ సైడు, సో ఈస్ట్ అంతా కూడా ఇటు కొద్దిగా డౌనల్ ఉంది. ఈ డౌనల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని ఈ తోటలు పెట్టారు. సీతాఫల్, రామాఫల్, లక్ష్మణ్ ఫల్, జామ చెట్లు, ఇట్లా కొన్ని తోటలు పెట్టారనమాట. సో మనకి ఈ టోటల్ అంతా కూడా 3 ఎకర్స్ కూడా కంప్లీట్గా ఫెన్సింగ్ వేసేసి పెట్టారు. ఇది మన ఫెన్సింగ్. ప్రస్తుతానికి ఇటు సైడ్ ఏమీ పండించట్లేదు కాబట్టి ఖాళీగానే ఉంది, ఇదంతా కూడా ఏమీ లేవన్నమాట. సో మనకేమవుతుందంటే అటు సైడు ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంది, అందు గురించే నేను ఇటు వెళ్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మ్ ఉంది. అండ్ ఇదంతా కూడా ఇంకా ఏమి పండించని ఓపెన్ ప్లేస్ అనమాట. మళ్ళీ లాస్ట్కి వెళ్తే అక్కడ ఇంకొక గేట్ ఉంది. సో ఆ గేట్లో నుంచి కూడా ఎంట్రన్స్ అవ్వచ్చు, ఆ గేట్ నుంచి కూడా లోపలికి రావచ్చు అనమాట. సో దీన్ని ఏం చేశారంటే ఆ గేట్ నుంచి ఇట్లా రోడ్ లాగా వేశారు. ఇక్కడ ఇదంతా కూడా రోడ్ ఇది. అక్కడ గేట్ నుంచి ఒక్క నిమిషం ఆ గేట్ దాకా వెళ్ళి మనం చూసేసి వద్దాము. సో ఇదేంటంటే మిడిల్లో రోడ్ లాగా వేశారు, ఇదంతా ఓపెన్ ఉంది. అండ్ ఈవెన్ మనకి పక్కన కూడా అన్ని తోటలు ఉన్నాయి. అండ్ తోటలు, పొలాలు అవన్నీ దాటిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి విలేజ్ కనిపిస్తుంది. అండ్ విలేజ్గా అనుకొని మనకి అది లేక్ అనమాట. సో ఒక విధంగా చెప్పాలంటే మనకి ఇప్పుడంటే డౌన్లో ఉన్నాము, ఈస్ట్ సైడ్ డౌన్కి వచ్చేసాము. అటు సైడ్ వెళ్ళినప్పుడు మనకి అక్కడ నుంచి డైరెక్ట్గా లేక్ వ్యూ కూడా కనిపిస్తుంది. ఇది మనకి ఇక్కడ నార్త్ ఈస్ట్లో కూడా ఒక ఎంట్రన్స్ పెట్టారు. అండ్ నార్త్ ఈస్ట్లో ఒక బోర్ కూడా వేశారు అనమాట. ఇది నార్త్ ఈస్ట్ డోర్. సో ఈ గేట్ నుంచి మళ్ళీ అటు సైడ్ గేట్ దాటి మళ్ళీ ఆ లాస్ట్ డ్రాగన్ ఫ్రూట్ ఎండింగ్ దాకా చూసుకుంటే దాదాపుగా 950 ఫీట్ ఉందన్నమాట. అంటే రోడ్డు ఫేసింగ్
దాదాపుగా 950 ఫీట్ ఉంది. సో దాంతో ఏమవుతుందంటే ఇన్ ఫ్యూచర్లో దీంట్ని ఏమన్నా పార్ట్స్ లాగా డివైడ్ చేయాలన్నా కూడా చాలా ఈజీ అనమాట. అంటే ఇదొక 1 ఎకరు, అదొక 1 ఎకరు, అట్లా 3 ఎకర్స్ని డివైడ్ చేసుకోవడం చాలా సింపుల్ ఇది. అండ్ ఫెన్సింగ్ అంతా కూడా వేసేసింది చుట్టూ. అండ్ బయట అటు సైడ్ అంతా కొన్ని పొలాలు అండ్ ప్యాడీ ఫీల్డ్స్ వేసేసి ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ అదంతానేమో తోటలు వేసి పెట్టారు. ఇక్కడ ఎక్కువ కూడా తోటలు ఉన్నాయి అన్నమాట. అండ్ ఈవెన్ ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి నేను వచ్చే రూట్లో. బట్ మనకేంటంటే సిటీకి చాలా దగ్గర అవుతుంది. మనం ఒకసారి అవి డిస్టెన్స్లు కూడా చూద్దాం. నర్సాపూర్ లోపల బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే మనకి 11 కిలోమీటర్స్ వస్తుంది. సుందిగల్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వచ్చేసి మనకి 37 కిలోమీటర్స్ వస్తుంది. అన్నారం ఇక్కడ నుంచి మనకి ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. అంటే బొంతపల్లి ఏదైతే మనకి దుందిగల్లుకి మిడిల్లో అన్నారం ఉందో ఇది ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి సుల్తాన్పూర్ ఎగ్జిట్ ఒకసారి చూద్దాం. సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ 4. సో సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ 4 మనకి ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ వస్తుంది. సో చాలా ఈజీ మనము సుల్తాన్పూర్ ఎగ్జిట్కి ఇక్కడ నుంచి వెళ్ళటం. కూకట్పల్లి వై జంక్షన్ ఇక్కడ నుంచి 43 కిలోమీటర్స్ ఉంది. సో కూకట్పల్లి వై జంక్షన్ కూడా చాలా దగ్గరే 43 కిలోమీటర్స్ అంటే. ఎందుకంటే మనకి సిటీలో ఏ ప్లేస్ నుంచి అయినా ఈజీగా కనెక్టివిటీ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ గచ్చిబౌలి కూడా ఒకసారి చెక్ చేస్తాను సో దట్ మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. గచ్చిబౌలి 1 అవర్ చూపిస్తుంది 49 మినిట్స్. అది కూడా గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ దగ్గరికి చూపిస్తుంది అనమాట. సో ఏఐజీ హాస్పిటల్కి అయితే 1 అవర్. అండ్ గచ్చిబౌలి మెయిన్ సెంటర్కి 1 అవర్ కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇక్కడ నుంచి మనకి 47 కిలోమీటర్స్ అవుతుంది. సో ఇవి మనకి లొకేషన్ నుంచి మెయిన్ డిస్టెన్స్లు. సో దట్ మనకు అర్థమవుతుంది అనమాట ఏ ప్లేస్ నుంచి ఎంత ఈజీగా రీచ్ అవ్వచ్చు అని చెప్పి. సో ఇది ఈరోజుటి మన 3 ఎకరాల ఫామ్ ల్యాండ్ అండ్ ఫామ్ హౌస్. సో దీన్ని కావాలి అనుకుంటే ఈ నెంబర్కి నాకు ఒకసారి వాట్సాప్లో పింక్ చేస్తే నేను దీని ప్రైసింగ్, లొకేషన్ అండ్ డిస్టెన్స్లో ఇంకొకసారి క్లియర్గా పంపిస్తాను. అండ్ వీటి గురించి కూడా క్లియర్గా చెప్తాను. అండ్ ఇది కాకుండా ఇంకా మంచి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. మంచి ఫామ్ హౌసెస్ రాబోతున్నాయి. చిన్న ఫామ్ హౌసెస్ నుంచి చాలా పెద్ద ల్యాండ్స్ దాకా మనం అన్నీ డీల్ చేస్తున్నాం. కాబట్టి మీకు ఏదైనా నచ్చితే అది మీరు ఇమ్మీడియట్గా నాకు ప్రైస్ ఎట్లాగో నేను యూట్యూబ్లో చెప్పను కాబట్టి మీరు నాకు కాల్ అన్నా చేయొచ్చు, లేదంటే వాట్సాప్లో మెసేజ్ అన్నా చేయొచ్చు. నేను దీనికి సంబంధించిన డీటెయిల్స్ పంపిస్తాను. అండ్ ఇంకా మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నానండి. లేదంటే మీకు ఏదన్నా పర్టికులర్గా కావాలి, ఈ బడ్జెట్లో ఈ రూట్లో కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఏదైనా సూటబుల్గా ఉంటే నేను మీకు డైరెక్ట్గా అది పంపించేస్తాను. సో ఇది ఈరోజుటి 3 ఎకర్స్ ఫామ్ హౌస్ ఫర్ సేల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.